హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. ఇక ఈరోజు సీరియల్ విషయానికి వస్తే, ఈ సీరియల్లో ముఖ్యంగా పెద్ద గొర్రెైన రామరాజు గురించి మాట్లాడుకోవాలి. రామరాజు భాగ్యంలో ఉండేది పక్క ఊరలోనైనా సరే, కానీ భాగ్యం కోటీశ్వరులం అని చెప్తే నమ్మేశాడు రామరాజు. పెద్ద బంగ్లాలు, బోలెడని ఆస్తులు ఉన్నాయన్న కొండగుర్రెలా తలాడిస్తూనే ఉన్నాడు తప్పితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతనికి వాళ్ళపై అనుమానం రాలేదు. సో ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే నిన్నటి ఎపిసోడ్లో భద్రావతికి అడ్డంగా దొరికిపోయిన ఇడ్లీగాడిని దొర్లించి కొట్టారు. వీడు రామరాజు వియ్యంకుడు అని గుర్తుపట్టేసిన భద్రావతి ఇడ్లీగాడి డిక్కి పగలగొట్టేసి మరీ చింతపండు చట్నీ చేసేసింది. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏం కాబోతుందంటే ఫుల్ ఫన్. ఇడ్లీగాడిని ఈడ్చుకుంటూ రామరాజు ఇంటికి లాక్కొస్తారు. రామరాజు రారా బయటికంటూ వారానికోసారి వినిపించే పిలుపుతో గేట్లు తణుకును మరీ వస్తారు భద్రావతి, సేనాపతి, విశ్వలు బ్యాచ్. ఇక అయ్య బాబోయ్ నన్ను వదిలేయండి, నేను దొంగని కాదండి అని అంటూనే ఉంటాడు ఇడ్లీగాడు. ఒరే రామరాజు బయటికి రారా అని భద్రావతి పిలవగానే లుంగి ఎగ్గొట్టుకుని మరీ వచ్చేస్తాడు రామరాజు. అతని వెంటనే అతని ఫ్యామిలీ సర్కస్ మొత్తం సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఏంట్రా ఇంటి మీదకు వచ్చి అరుస్తున్నావు అని అంటాడు రామరాజు. దానితో సేనాపతి నీ గొప్పతనం, నీ బియ్యంకుడి గొప్పతనం చూపిద్దామని అంటూ వీపు చట్నీ అని ఇడ్లీగాడిని చూపిస్తారు. దెబ్బకి షాక్ అయిపోతాడు రామరాజు. అక్కడే ఉన్న శ్రీవల్లికైతే గుండె ఆగినంత పని అవుతుంది. దెబ్బకి నూరేళ్ళ పెట్టేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. కానీ ఇక్కడున్న చిన్న డౌట్ ఏంటంటే, నిన్న బ్యాచ్ మొత్తం దొంగను పట్టుకున్నారు, కానీ ఒక్కడు కూడా నిన్న జరిగిన సీన్ గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడరు. ఇక శ్రీవల్లి అయితే కన్న తండ్రి కొల్లబొడి చేసిన దాని గురించి ఆలోచించకుండా నాన్నోయ్ పోయి వాళ్ళకు దొరికి చచ్చావేంటి నాన్నోయ్ అని లోపల గుండెలను బాదుకుంటుంది. ఇక రామరాజు అయితే కొండగూరి కదా, ఇడ్లీగాడిని చూసి రేయ్ మా బియ్యంకుడిని కట్టేస్తారా, ఎంత ధైర్యంరా మీకు అని అంటాడు. దొంగతనానికి వచ్చిన వాడిని కట్టేసి కాలు విరగొట్టక కాఫీలు టీలు ఇచ్చి మర్యాదలు చేస్తారంట రామరాజు అని అంటుంది భద్రావతి. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, మా అన్నయ్య గారు మీ ఇంటికి దొంగతనానికి రావడం ఏంటి, లేనిపోయిన నిందలు వేయొద్దు అని అంటుంది వేదవతి. ఇలాంటి బికార్నా కొడుకుపై నిందలు వేయాల్సిన అవసరం మాకేంటి, వీడు మా ఇంటికి దొంగతనానికి వచ్చాడు అని అంటాడు సేనాపతి. రేయ్ ఇంకొకసారి మా బియ్యంకుడిని పట్టుకుని దొంగ అని అన్నారో మర్యాదకు ఉండదు చెప్తున్నా. నా మీద కోపంతో ఇన్నాళ్ళు నా మీద, నా బిడ్డల మీద గొడవ పడింది సరిపోలేదా, నన్ను అవమానించడం కోసం ఇప్పుడు నాతో బియ్యంకుడిపై నిందలు వేయిస్తున్నారా? సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలో ఉన్న అతనిపై దొంగ అని నింద వేసి అవమానించాలని అనుకుంటున్నారా అని ఇడ్లీగాడి గురించి తగ్గ గొప్పలు చెప్తూ ఉంటాడు రామరాజు. ఆపేహ నీ వెతపసోది, గొప్ప పేరు ప్రతిష్ట అర్ధరాత్రి మా ఇంటికి వచ్చాడు నీ బియ్యంకుడు గారు, ఎందుకో వీణ్ణే అడుగంటూ ఇడ్లీగాడిని లాక్కొచ్చి ముందుకు తోసేస్తాడు విశ్వ. దానితో రామరాజు బాబుగారు ఏంటండి మీరు అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారా, వాళ్ళు చెప్తున్నది నిజమేనా అని అడుగుతాడు. దానితో ఇడ్లీగాడు అంటే బాబుగారు అది మరి నేను రాత్రి మా అమ్మాయిని చూడడం కోసం వచ్చానండి, బాగా చీకటి పడేసరికి కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను, వీళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా దొంగననుకుని చావబాదీశారండి అంటూ దొంగ నాటకం ఆడుతూ ఏడుపు మొదలు పెడతాడు ఇడ్లీగాడు. దీనితో ధీరజ్ రే విన్నావు కదా, కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంటికి వచ్చాడంట, ఆ విషయం చెప్పినా కూడా వినిపించుకోకుండా కట్టేసి కొడతారా, మీరు అసలు మనుషులేనా అని అంటాడు. రే పిల్లకాకి నువ్వు వాగరా, వీడు నిజంగానే పిల్లకాకి, చించుకోకు, కూతుర్ని చూసేవాడు పగటిపూట వస్తాడు కానీ అర్ధరాత్రి ఎందుకు వస్తాడు దొంగలా అని అంటుంది భద్రావతి. ఆ మాటతో పెద్దోడు మా మావయ్యని పట్టుకుని దొంగ అంటారా, ఆయన పెద్ద ఫైనాన్స్ వ్యాపారి తెలుసా, కోట్లలో బిజినెస్ చేస్తారు తెలుసా అని అంటాడు. దానికి పెద్దగా నవ్విన సేనాపతి ఏంటి వీడు పెద్ద కోటేశ్వరుడు, ఇల్లు కన్ఫ్యూజ్ అయ్యి మా ఇంటికి వచ్చేసాడు, సరే పోలీసులకు ఫోన్ చేస్తే నిజమేంటో వాళ్ళే తేలుస్తారు, వీడు నిజంగా కన్ఫ్యూజ్ అయ్యి మా ఇంటికి వచ్చాడో లేదంటే దొంగతనానికి వచ్చాడో వాళ్ళే తెలుస్తారు అని అంటాడు. దానితో పెద్దడు పిలవండి, మాకేమైనా భయమా, చూసుకుందాం అని అంటాడు. ఆ మాటతో విశ్వ అవునులేరా మీ కుటుంబానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కొత్త ఏంట్రా, ఓసారి నిన్ను ఆ తర్వాత నీ బాబుని పోలీసులు లాక్కెళ్ళి లోపలేశారు కదా, మీకు సిగ్గు శరం పరువు మర్యాదలు ఉన్నవాళ్ళైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఆలోచిస్తారు, భయపడతారు, అవేమీ మీకు కానీ మీ బాబుకు కానీ లేవు కదా అని అంటాడు. ఆ మాటతో రామరాజు కొడుకులు ముగ్గురు వచ్చి విశ్వతో కలబడతారు. ఆ తర్వాత ఎప్పట్లాగానే వీడిని వాడు పిసుక్కోవడం మొదలు పెడతారు. చుట్టూ ఉన్నవాళ్ళు ఆగండ్రా అని విడదీయడం ఇదొక కామన్ డైలాగ్, ఈ తంతు ఎప్పుడు చూసేదే. ఇక సేనాపతి భార్య కల్పించుకుని ఆపండి అని అరుస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవలు పడతారేంటి అని అంటుంది. ఏంటి ఇది చిన్న విషయమా, సిగ్గు శరం లేని ఈ కూలోడు వీడు బియ్యంకుడిని మన ఇంట్లోకి దొంగతనానికి పంపించాడు అని అంటుంది భద్రావతి. ఆ మాటతో రామరాజు నోరు అదుపులో పెట్టుకో భద్రావతి అంటూ రొటీన్ డైలాగ్ చెప్తాడు. అతను పొరపాటుగా వచ్చానని చెప్తున్నాడు కదా అని అంటాడు. ఎప్పుడు చూడు ఏ విషయం దొరుకుతుందా, మా ఆయన్ని నిందించాలా అని చూస్తూనే ఉంటారు, ఏ మనుషులో ఏంటో అని అంటుంది భద్రావతి. మేము రోడ్డుపై వెళ్తున్న వాడిని పట్టుకుని దొంగ అని అనడం లేదు, మా ఇంట్లోకి వచ్చిన వాడిని
పట్టుకుని దొంగ అంటున్నాం అని అంటాడు సేనాపతి. ఇక వీళ్ళతో మాట్లాడరా, పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే తేల్చుతారు అని అంటుంది భద్రావతి. ఇంత చిన్న విషయానికి స్టేషన్ వరకు ఎందుకు, నోరు మూసుకుని లోపలికి పోండి అని అంటుంది శారదాంబ. ఆ మాటతో భద్రావతి, నువ్వు ఆగమ్మా, ఈరోజు వీడి బియ్యంకుడు భాగవతం ఏంటో తేలాల్సిందే. బియ్యంకుడు, కోటీశ్వరుడు, ఫైనాన్స్ వ్యాపారం అంటూ ఈ తుప్పాస్గాడి గురించి గొప్పలు చెప్తున్నారు కదా, అసలు వీడి చరిత్ర ఏంటో, వీడు మన ఇంటికి ఎందుకు వచ్చాడో అందరి లెక్కలు ఈరోజు తేలాల్సిందే. శానా, పోలీసులకు ఫోన్ చేయి అని అంటుంది భద్రావతి. దానితో ఇడ్లీగాడు, అయ్య బాబోయ్, నేను దొంగతనానికి రాలేదండి, నా కూతురుని చూడడానికే వచ్చానండి, నన్ను నమ్మండి, పోలీసులను పిలవద్దండి, మీకు దండం పెడతాను అని అంటాడు. ఇక శ్రీవల్లి వచ్చి, వద్దండి, మా నాన్న దొంగ కాదండి, పోలీసులను పిలవద్దండి అని మీకు దండం పెడతాను అని బ్రతిమలాడుతుంది. ఇంతలో పెద్దోడు వచ్చి, వల్లి నీకు బుద్ధుందా, వాళ్ళని బ్రతిమలాడతావేంటి, వాళ్ళకి దండం పెడతావేంటి, పోలీసులను పిలవని, తాడోపేడో తేలాల్సిందే, మీరు పోలీసులను పిలవండి అని అంటాడు. దాంతో శ్రీవల్లి, చచ్చాన్రో బాబోయ్, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది, పోలీసులు వస్తే మా నాన్న బండారం మొత్తం బయటికి లాగేస్తారు, మా నాన్న చేసేది ఫైనాన్స్ వ్యాపారం కాదు, ఇడ్లీ దోశ వ్యాపారం అని బయటపడిపోతుంది, అప్పుడు నా నాటకం మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఆ 10 లక్షల కోసం ప్లానింగ్ వేస్తే ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది, నా కాపురం కూలిపోతుంది, ఇప్పుడు ఎలారా దేవుడా అని గుండెలు బాదుకుంటుంది శ్రీవల్లి. ఇంతలో సేనాపతి పోలీసులకు ఫోన్ చేసి, మా ఇంట్లో దొంగతనం జరిగింది, మీరు వెంటనే రావాలి అని అంటాడు. ఇంతలో ఆయన గారండి అంటూ ఎంట్రీ ఇస్తుంది భాగ్యం. ఈ భాగ్యం మెంటలెక్కిచ్చేస్తుంది సీరియల్లో. పెళ్ళం రాగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు ఈ ఇడ్లీగాడు. అమ్మడు, మీ నాన్నేడే, నీకు శుభాకాంక్షలు చెప్దామని రాత్రి ఎప్పుడో వచ్చాడు, ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారు అని అంటుంది. ఇంతలో భాగ్యం అని పిలుస్తాడు ఇడ్లీగాడు. వాడిని చూసి ఓలమ్మో ఓలమ్మో అని తొక్కలో నాటకం మొదలు పెడుతుంది. ఇంకా ఆయనేంటి ఇలా ఉన్నాడు, అయ్యో అయ్యో ఏమైంది, ఈ దెబ్బలేంటి, ఈ కట్లేంటి, ఈ అవతారం ఏంటి, ఎవరు కుట్టారండి, ఎవరు మా ఆయన్ని ఇలా కట్టేసి కుట్టింది ఎవరు, అన్నయ్య గారు ఏమైందండి, ఈ రొటీన్ డైలాగ్ చెప్పి చంపేస్తుంది. దానితో రామరాజు, అంతా చెప్తాను కానీ బాబుగారు ఏదో శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారని అంటున్నావు, ఎవరికి ఎందుకు అని అడుగుతాడు ఈ కొండగొర్రె. అయ్య బాబు మీకు తెలీదా, ఈరోజు మా అమ్మడు, అదేనండి మీ కోడలు శ్రీవల్లి పుట్టినరోజు కదా అని అంటుంది. ఈయన గారికి కూతురంటే పానం, ప్రతిసారి అర్ధరాత్రి దాటిన తర్వాతే కూతురుకు శుభాకాంక్షలు చెప్పడం అలవాటు, రాత్రి కూడా అలాగే సడన్ సర్ప్రైజ్ ఇస్తానని వచ్చారు, ఇంతకీ ఏమైంది, మా ఆయన్ని ఎందుకు కుట్టారు అని అడుగుతుంది భాగ్యం. దానితో రామరాజు, అమ్మ శ్రీవల్లి ఈరోజు నీ పుట్టినరోజా అని అడుగుతారు. అది కాదని చెప్తుందా, వీడి పెద్ద కొండగొర్రె కాకపోతే, అడిగేవాడికి బుద్ధి లేకపోతే సరే, అది అసలే జగత్ కంట్రీ కాబట్టి, అవునండి మావయ్య గారు నా పుట్టినరోజు ఈరోజే అని అంటుంది. వీడి హస్బెండ్ ఇంకా పెద్ద కొండగొర్రె, దాని పుట్టినరోజు కూడా ఒరిజినల్ డేట్ తెలియదు వాడికి. దానితో మన గొర్రెమామ రామరాజు, విన్నారుగా ఈరోజు నా కోడలు పుట్టినరోజు అంటే విషెస్ చెప్పడానికి రాత్రి వచ్చాడు, కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంట్లోకి వచ్చాడు, పొరపాటున జరిగిన దానికి కట్టేసి కొట్టేస్తారా అని అంటాడు. ఏంటి మా ఆయన్ని కొడతారా, ఎవడరా వాడు అంటూ చింగు ఎగ్గొట్టి దూసుకొస్తుంది భాగ్యం. ఆగే మరి రాత్రి నుంచి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అని అంటుంది. కూతురికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినోడు దొంగ గెటప్లో ఎందుకు వచ్చాడు, ముసుగేసుకుని ఎందుకు వచ్చాడు, అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు అనే లాజిక్లు మాత్రం అడగొద్దే. అదంతా వాళ్ళు గొర్రెలు కావడం కాదు, చూసే వాళ్ళను గొర్రెలుగా లెక్కలు కడితే అవుట్పుట్ ఇలాగే ఉంటుంది. మరే ఫైనల్గా కొండగొర్రె రామరాజు, మీకు కోపం నాపై కాబట్టి నాతో చూసుకోండి, నాపై పగ తీర్చుకోవడం కోసం నా వాళ్ళ జోలికి వస్తే ఒక్కొక్కడికి మామూలుగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చేస్తాడు పనికిరాని గొర్రె మామ. భాగ్యం అమ్మయ్య అనుకోవడాన్ని నర్మద చూస్తుంది. ఆమె చూసిన చేతులు కట్టుకుని బిల్డప్లు ఇవ్వడం తప్పితే ఏం చేసేది లేదులేండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మన సీరియల్.